కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. మరొకసారి మరి తండ్రి, మా బ్రతుకు కాలంలో మా క్షేమమునిచ్చి, మీ వాక్కులను ధ్యానించుకొనుటకు మీరిచ్చినటువంటి చక్కటి సమయముకై, అవకాశముకై మీకు నిండు వందనములు ఇస్తున్నామని చెల్లిస్తూ, తండ్రి సమయంలో నీ దీనదాసుడు నీ మాటలను మరి తండ్రి చెప్పటానికి సిద్ధపడి ఉండగా నన్ను మీ ఆధీనంలోనికి తీసుకొనండి. సమయోచితమైన జ్ఞానమునిచ్చి మీ వాక్కులు మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలిగేటటువంటి సామర్థ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, నేడు మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశం పరిశుద్ధమైనది కుక్కలక, పందుల ఎదుట ముత్యముల. ఇదేం టైటిల్ అండి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పినటువంటి మాట. ఎక్కడుంది దీని గురించినటువంటి ప్రస్తావన అని మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, అందులో 6వ వచనాన్ని మీరు తీసినట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ హ్మ్. ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఆ! వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఏవండీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని అంటున్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల ఒకవేళ మీరు వేస్తే అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని చెప్పి అంటున్నాడు. యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పారంటే ఏమండి? ఇదెంతో మనం ఆలోచించదగినటువంటి విషయం. వచనాన్ని చదివినప్పుడు మనకు కలిగేటటువంటి సందేహం ఏంటనంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడని ఆయన చెప్పటం దేనికండి? పరిశుద్ధమైనది మనం కుక్కలకు పెట్టం గదా! మళ్ళీ ఆయన పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టద్దని చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఏముంది? అలాగే ముత్యములనేవి చాలా విలువైనవి గదా! వాటిని చూస్తూ పందులు ముందు ఎవరు వేయరు గదా! అలాంటిది మీ ముత్యములను పందుల ఎదుట వేయకండని, వేస్తే ఒకవేళ అవి మరి కాళ్ళతో త్రొక్కివేస్తాయి, మీ మీదే పడి మిమ్మల్ని చీల్చివేస్తాయని మళ్ళీ ఆయన చెప్పాల్సిన ఆవశ్యకత ఏంటి? అనేటటువంటి సందేహం ఏవండీ రాకమానదు. అయితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఏవండీ అందులో ఎస్పెషల్‌గా యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానాలు ఏవైతే ఉన్నాయో, వీటిని అక్షరార్థంగా ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తుల ప్రభువారు కొన్ని విషయాలను ఆయన ఎలా చెప్పాడయ్యానంటే నోన్ టు మరి అన్నోన్ అని అంటాడు. అంటే మన టీచింగ్ ఏవండీ ఈరోజు పాఠశాలల్లో బోధించేటటువంటి బోధన విధానాలలో ఒకటేంటయ్యానంటే నోన్ టు అన్నోన్ అని అంటారు. అంటే తెలియని దానిని గురించి మనం తెలియజెప్పటానికి తెలిసిన వాటిని మనం ఉదాహరణలుగా తీసుకొని, ఆ తెలిసిన వాటిని చెబుతూ తెలియనటువంటి సంగతులను మనం అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పటం. అంటే నోన్ టు అన్నోన్ తెలిసిన వాటిని మనం ఉదాహరణగా తీసుకొని, తెలియనటువంటి వాటిని తెలియజెప్పటం. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఉదాహరణకి మత్తయి గారు రాసిన సువార్త అందులో ఏవండీ 10వ అధ్యాయం చూడండి ఒకసారి 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక ఆ! పాముల వలె వివేకులను, ఆ! పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఆ! ఏవండీ ఇక్కడ మీరు చదువుకున్నటువంటి వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక అని అంటున్నాడు. ఎవరి తోడేళ్ళు? ఎవరి గొర్రెలు? ఏవండీ అక్షరాన్ని అక్షరార్థంగా తీసుకుంటే ఏవండీ తోడేలు అని అనగానే ఏవండీ మనకి గుర్తొచ్చేటటువంటి ఏవండీ ఆ జంతువు వేరే. గొర్రెలనగా మనకు గుర్తొచ్చేటటువంటి ఏవండీ ఆ సాధు జంతువు వేరే. కానీ ఇక్కడ వాస్తవానికి ఎవరిని గురించి చెప్తున్నాడనేది కింద వచనాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది 17 వచనంలో. ఎవరిని గురించి తోడేళ్ళని అంటున్నాడు, ఎవరిని గురించి గొర్రెలని అంటున్నాడనంటే 17 వచనం చూడండి. మనుష్యులను మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. ఆయన 16 వచనంలో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నానని అంటున్నాడు. దేనిని చెప్పాలనుకుంటున్నాడు అని మనం కొంచెం ఆలోచించినట్లయితే కింద 17 వచనానికొచ్చేసరికి మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. అంటే మనుష్యులలోనే ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారుంటారనంటే, సాధువైనట్టియు, మృదువైనట్టియు, మరి అమాయకమైనటువంటి గొర్రెల్లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ కన్నింగ్ నేచర్. అలాగే క్రూరత్వాన్ని కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి క్రూరులు కూడా ఉంటారు.
మనం వెంటనే ఇక్కడ తోడేళ్ళు, గొర్రెలు అనగానే మనం వెంటనే అరణ్యంలో ఉండేటటువంటి ఆ జంతువుల దగ్గరికి వెళ్ళిపోకూడదు వెంటనే. ఇంకా అవి ఒక విధంగా చెప్పాలనంటే మంచివనే చెప్పాలండి. ఒక చక్కటి ఏవండీ సందర్భం చూపిస్తాను మీరు చూడండి. యేసుక్రీస్తుల ప్రభువారు ఏవండీ మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయములో మరాయన బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుల ప్రభువారు మత్తయి గారు రాసిన సువార్త 4 అధ్యాయం 1, 2 వచనాలు. అప్పుడు అప్పుడు యేసు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఎక్కడికి కొనుపోబడ్డాడట యేసుక్రీస్తుల ప్రభువారు? అరణ్యమునకు కొనుపోబడెను అని ఉందిక్కడ. రెండో వచనంలో చూడండి. నలువది దిన్ నలువది దినములు, నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అని అంటున్నాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? అరణ్యంలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? నలువది దినములు, నలువది రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట అని అంటున్నాడు. అంటే అరణ్యములో ఆయన ఉన్నప్పటికీ యేసుక్రీస్తుల ప్రభువారు క్రూరమైనటువంటి మరి అరణ్యం అనగా అక్కడ క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయి. కానీ వాటి వలన ఆయన చీల్చివేయబడలేదు. ఆయనకొచ్చినటువంటి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదండి. కానీ ఎప్పుడైతే 40 దినాలైన తర్వాత ఆ అరణ్యంలో నుండి జనాలున్నటువంటి ఈ అరణ్యంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, మనుషులు ఉండేటటువంటి ఈ జన అరణ్యంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని వెళ్ళగక్కేటటువంటి వారి యొక్క ఆ క్రూరత్వపు ఆ స్వభావానికి ఆయన ఏమైపోయాడనంటే సిలువకు అప్పగింపబడ్డాడు. అంటే మనుషుల్లో ఎలాంటి క్యారెక్టర్ ఉన్నారో మీకు అర్థమవుతుంది కదండీ! జంతువుల వల్ల ఆయనకి ఏ విధమైనటువంటి అపాయం సంభవించలేదండి. కానీ మనుషుల్లోకొచ్చాడు కదండీ! ఈ మనుషుల్లో ఎలాంటి వికెడ్ నేచర్ ఉన్నారనంటే అందులో ఎస్పెషల్‌గా ప్రధాన యాజకులు కానివ్వండి, ఆ శాస్త్రులు కానివ్వండి, ఆ పరిసయ్యులు కానివ్వండి సిలువేసేంత వరకు ఊరుకున్నారా చెప్పండి? యూదుల్లో అవిధేయులైనటువంటి వారు. సిలువేసేంత వరకు ఊరుకోలేదండి. అంటే మనిషి అనేటటువంటి వాడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. అందుకని యేసుక్రీస్తుల ప్రభువారు మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయములో ఏం చెప్తున్నాడంటే శిష్యులను గొర్రెలతో పోలుస్తూ, నాయనలారా మిమ్మల్ని ఇప్పుడు సమాజంలోనికి నేను పంపుతున్నాను. సమాజంలో అందరూ మంచోళ్ళుండరు. అందరూ మంచి స్వభావాన్ని కలిగినటువంటి సాధువులుగా ఉండరు. క్రూరత్వాన్ని వెళ్ళగక్కేటటువంటి వారు, నమ్మించి మోసం చేసేటటువంటి కన్నింగ్ నేచర్ గాళ్ళు చాలా మందుంటారు. తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వాళ్ళుంటారు. కాబట్టే జాగ్రత్త. మీరు పాముల వలె వివేకులుగాను, పావురముల వలె నిష్కపటులుగాను మీరుండాలని అంటున్నాడు. కాబట్టి దీన్నెందుకు మీకు చెప్తున్నాననంటే, అక్కడ తోడేలంటే, గొర్రెనంటే అక్షరార్థంగా మనం తీసుకొని జంతువులుగా భావించినట్లయితే, ఆయన ఏం చెప్తున్నాడో ఆ భావం మనకి ఆ వచ్చిన భావం మనకి అర్థం కాదు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కూడా మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇక్కడ కుక్కలు, పందులు అనగానే అక్షరార్థంగా తీసుకొని కుక్కల్ని, పందుల్ని అనుకుంటే పొరపాటు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడాయన. ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని అంటున్నాడు. ఇంతకీ పరిశుద్ధమైనది ఏంటి? చూద్దాం. బైబిల్ ఆన్సర్ టు బైబుల్. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు అనగా దేవుని మాటలు ఏమయ్యున్నవట? పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అది దేవుని వాక్యం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకనే చూడండి మీ బైబిల్ మీద నా బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథము. ఏముంది? పరిశుద్ధ గ్రంథం. ఎందుకు? దేవుని వాక్యం. ఇది పవిత్రమైనది. ఇది పరిశుద్ధమైనది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండీ! ఈ పవిత్రమైన, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దేవుని వాక్యాన్ని ఏమని అంటున్నాడు? కుక్కలకి పెట్టకండి అని అంటున్నాడు. అదే కదండీ! మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఏమండి? వాక్యం కుక్కలకు పెట్టడం ఏంటండి? అంటే కుక్కలని దేన్నంటున్నాడు? లేదా ఎవరినుద్దేశించి అంటున్నాడు ఆయనిక్కడ? ఏవండి?
చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కుక్కలని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడాయన? పేతురు గారు రాసిన రెండో పత్రిక. ఏమంటే పరిశుద్ధమైనదేంటో మనకు అర్థమైపోయింది. పరిశుద్ధమైనదనగా దేవుని మాటలు అవి పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అయితే ఈ పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఏవండీ ఈ మాటలను కుక్కలకు పెట్టకుడి అనంటే ఎవరినో కుక్కలనంటున్నాడు. అలాంటి వారికి ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు మీరు పెట్టకుడి అనంటే చెప్పకుండా ఉండటమే మంచిదంటున్నాడు. మరి కుక్కలని ఎవరినని అంటున్నాడో మనం ఏవండీ చూసుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంగా. పేతురు గారు రాసిన రెండో పత్రిక. ఏవండీ పేతురు గారు రాసిన రెండో పత్రిక. ఏవండీ అందులో రెండవ అధ్యాయం. ఏవండీ రెండవ అధ్యాయం. పేతురు గారు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం. అందులో ఒకటో వచనంలో ఏవండీ ఒకళ్ళను గురించినటువంటి ప్రస్తావన అంటే కొంతమందిని గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నాడు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడిక్కడ? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలననే మీలోను అబద్ధ బోధకులుందురు. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అంటే అబద్ధీకులను గురించి మాట్లాడుతున్నాడు. అబద్ధీకులను గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమని చూడండి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎందుకు వీళ్ళు అబద్ధికులైపోయారు? ఎందుకు మరి వాళ్ళ కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందింపచేసి త్యాగమైపోయినటువంటి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క త్యాగాన్ని కూడా వాళ్ళెందుకు వ్యర్థపరుచుచున్నారనంటే కింద చెప్తున్నాడు రీజన్. ఏంటంట? ఏవండీ? మూడో వచనంలో చెప్తున్నాడు చూడండి. వారు అధిక లోబులై, వారు అధిక లోబులై అంటే వాళ్ళకి మనస్సు ఏవండీ? ప్రభువు మీద ఉండదు. పరసంబంధమైనటువంటి వాటి మీద ఉండదు. ఎంతసేపు వాళ్ళ మనస్సు దేని మీద ఉంటుందయ్యానంటే, ఈ భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. అందుకనే ఏవండీ ధనమనేటటువంటి ఏవండీ దాని మీద ఉన్నటువంటి ఏవండీ ఆ మమకారంతో ఎలాగైనా సరే ఏవండీ వాళ్ళకి ధనమే దైవం గనుక వాళ్ళేం చేస్తారట? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. అంటే వాక్యం ఏవండీ ఉన్నదున్నట్టుగా చెప్తారంటే ఉన్నదున్నట్టుగా చెప్పరండి. ఎవరు ఏవండీ ఎంతమంది నాశనానికి వెళ్ళిపోయినా సరే, మా జేబులు మాత్రం నిండాలి. ఎందుకు ఆ విధమైనటువంటి ఏవండీ ఆ మనస్సు ఎందుకొచ్చేసిందంటే చెప్తున్నాడు రీజన్. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్తలు. ఏమంటే అబద్ధ బోధకులు. ప్రభువును విసర్జించెడి వారు. ఇంకా ఏమంటే కిందకి వెళ్ళిపోయేసరికి వాళ్ళని గురించి చెప్తున్నాడు చూడండి. 4 వచనానికొచ్చేసరికి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుడు ఇలాంటి వాళ్ళని విడిచిపెడతారని మీరు అనుకుంటున్నారా? పేతురు గారు రాస్తున్నారు తన పత్రిక ద్వారా. పరిశుధాత్మ ప్రేరణ చేత ఏమండి రాస్తున్నటువంటి మాట. ఇలాంటి అబద్ధీకులను దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే దేవదూతలే పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు గదా! అలాంటిది వీళ్ళనెందుకు విడిచిపెడతాడు? అందుకనే ఏవండీ ఆ మూడో వచనం కంటిన్యూషన్ ఇప్పుడు చూడండి కొనసాగింపులో మీరు జూస్తే, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే నాశనమునకు వెళ్ళేటటువంటి వారు వాళ్ళు. ఇంకా ఏమంటే కిందకొచ్చేసరికి ఏవండీ ఏమనుందో ఇప్పుడు ఒకసారి ఏవండీ 9, 10 వచనాలను చూసుకోండి ఒకసారి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైనటువంటి దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు. నేను చెప్పాను కదండీ ఇందాకడ. వాళ్ళ మనసు ప్రభువు మీద ఉండదు. పరసంబంధమైనటువంటి వాటి మీద ఉండదు. కారణం ఏంటనంటే ఏవండీ మలినమైనటువంటి దురాశలు కలిగినటువంటి వారై, శరీరానుసారముగా నడుచుకునేటటువంటి వారు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును, స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. అంటే మంచి వారిని దేవుని బిడ్డలనే వీళ్ళేం చేస్తూ ఉంటారనంటే ఏవండీ తిడుతూ ఉంటారు.
ఇంకా కిందకొచ్చేసరికి ఏవండి, వాళ్ళని గురించి ఏమని అంటున్నాడో చూడండి ఒకసారి 12 వచనంలో. తమ దుష్ప్రవర్తనకు తగిన ఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఇంకొంచెం మీరు కిందకొచ్చేసరికి 14 వచనంలో ఒక భయంకరమైనటువంటి మాటను చెప్తున్నాడు చూడండి. వ్యభిచారిని చూచి ఆశించుచు, పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులునై ఉన్నారు. అస్థిరులై ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై యుండి అని అంటున్నాడు. అంటే మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో ఈ అబద్ధీకులను గురించి మాట్లాడుతూ, వాళ్ళు ప్రభువుని తృణీకరించేటటువంటి వారు నంబర్ 1. తర్వాత ఏంటయ్యానంటే మహాత్ములను దూషిస్తూ ఉంటారు. పైపెచ్చు ఇంకా ఏమనంటున్నాడు చూడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యానంటే అస్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. అంటే స్థిరమైనటువంటి ఆ మనస్సు వాళ్ళకుండదు. స్థిరమైనటువంటి మనస్సు లేకపోవుట చేతనే కింద 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని అంటున్నాడు. తిన్నని మార్గం అంటే రక్షణ మార్గములోనికి వాళ్ళు వచ్చినప్పటికీ, ఆ రక్షణ మార్గములో యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పారు కదా! నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని తెలుసుకొని కూడా ఆయన రక్షకుడని మేము అంగీకరిస్తున్నామని చెప్పి బాప్తిసం తీసుకొని దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పి బ్రతుకుతూ ఆ సన్మార్గంలో, ఆ సత్య మార్గంలో ముందుకు కొనసాగలేరు వాళ్ళు. ఎందుకనంటే అస్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. ఇక వాళ్ళ భక్తిలో స్థిరత్వం అనేది ఉండదు. వారి మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉండటంతో త్రోవ తప్పిపోతారు వాళ్ళు. అందుకనే ఒక చక్కటి సందర్భాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. బిలాము గురించినటువంటి ప్రస్తావన. సంఖ్యాకాండం ఎక్కడో 22, 23, 24 అధ్యాయాల్లో కనిపించేటటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బిలామును గురించి. ఎలాగైతే బాలాకు రాజు, ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఎలాగైతే బహుమతులను ఆఫర్స్‌ని ఎప్పుడైతే అతని ముందు ఉంచటం జరిగిందో బిలాము ముందు, అప్పటి వరకు బిలాము ఏమని అంటున్నాడంటే, అమ్మో! ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం వాళ్ళు, దేవుడు శపించవద్దని అన్నాడు అని మొదట చెప్పినటువంటి ఆ బిలామే ఎప్పుడైతే బహుమానం అనేది ఎప్పుడైతే బాలాకు రెట్టింపు చేశాడో, వెంటనే నేను యెహోవా యొద్ద మళ్ళీ విచారణ చేయుదును ఇక్కడ ఉండనని అంటున్నాడు. కారణం ఏంటనంటే లోభత్వం. ఒక మాటలో చెప్పాలనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏదో లాభం సంపాదించాలని అనుకుంటున్నాడు. ఎక్కడ? ఇక్కడ భూమి మీద. ఫలితం ఏంటంటే మార్గం తప్పిపోయాడంటే మార్గం తప్పిపోయాడండి. ఎవరినైతే దేవుడు శపించవద్దని అన్నాడో ఇప్పుడు వాళ్ళనే శపించడానికి వెళ్ళిపోతున్నాడు ఇశ్రాయేలీయులు. ఒక మాటలో చెప్పాలనంటే ఈ అబద్ధీకులను కూడా ఎందుకు బిలాముతో ఇక్కడ పోలుస్తున్నాడనంటే, వీళ్ళు సత్య మార్గములోనికి వచ్చినా, వీళ్ళు సత్యాన్ని అనుసరించి నడవలేరు వీళ్ళు. అస్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై, భూ సంబంధమైనటువంటి వాటి యందే వీళ్ళ మనస్సు ఉంటుంది గనుక, వీళ్ళు త్వరగా త్రోవ తప్పిపోతారు. చివరికి ఎలా అయిపోతారనంటే, తర్వాత ఇంకొంచెం మీరు ముందుకెళ్ళి చదివితే, వీళ్ళను దేనితో పోలుస్తున్నాడు చూడండి ఒకసారి 17వ వచనంలో. నీళ్ల లేని బావులు. నీళ్ల లేనటువంటి బావిలో ఏముంటది చెప్పండి? చెత్తా చెదారం ఉంటది. ఏవండి? పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారితో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు వీళ్ళు ఎలాంటి వాళ్ళట? వీళ్ళే భ్రష్టులు ఒక మాటలో చెప్పాలంటే. లేదా దుష్టుని సంబంధులు అంతే కదండీ. అబద్ధీకులంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుల ప్రభువారు అన్నారు కదా! యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఏమన్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాని యందు సత్యమే లేదు. ఆది నుండి వాడు నరహంతకుడు. వాని యందు సత్యమే లేదు. ఈ అబద్ధికులు కూడా ఎవరు వీళ్ళయ్యానంటే దుష్టుని సంబంధులండి. అందుకని వాళ్ళే దుష్టత్వమునకు ఏమైపోయారట వాళ్ళు? దుష్టత్వం అనేటటువంటి ఆ దాస్యపు కాడిలో చిక్కుకొని ఏమంటారట వాళ్ళు?
అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. అంటే వీళ్ళే చెడిపోయినటువంటి వారై ఉండి, అప్పుడే చెడినటువంటి ఏవండి ఆ మార్గంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే సత్య మార్గంలోనికొచ్చారో, ఆ సత్య మార్గంలో మంచిగా ముందుకు కొనసాగేటటువంటి వారిని కూడా ఏం చేస్తారంటే, మళ్ళీ ఏవండి త్రోవ తప్పిచ్చేస్తారు. గుడ్డివాడు యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పారు కదండీ! గుడ్డివాడికి త్రోవ చూపితే ఏమవుతది చెప్పండి? ఇద్దరెళ్లి గుంటలో పడిపోతారు. అలాగే ఈ దుష్టుని సంబంధి వీడే భ్రష్టత్వమునకు దాసుడై ఉన్నాడు గనక, వీడు దుష్టుని సంబంధి ఒక మాటలో చెప్పాలంటే దుష్టుడు గనుక, వీడు సత్య మార్గంలో నడవడు. అలాగే ఏమవుతుందయ్యానంటే, సత్య మార్గములో నడవవలసినటువంటి వారిని కూడా వీడేం చేస్తాడనంటే, త్రోవ తప్పిచ్చేస్తాడు. అందుకని ఏవండీ, కింద ఏమని అంటున్నాడు చూడండి 20వ వచనంలోనికొచ్చేసరికి ఏవండీ, కొన్ని కఠినమైన మాటలు చెప్తున్నాడు వాళ్ళని గురించి. వారు ప్రభువును రక్షకుడైన వారు ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, మరలా వాటిలో చిక్కుబడి, వాటి చేత జయింపబడిన ఎడల, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే ప్రభువులోనికి రావటానికి ముందు వాళ్ళు చేసినటువంటి లేదా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ భ్రష్ట క్రియలు గాని, ఆ భ్రష్ట మనస్సు గాని, అది ఒక ఎత్తైతే, ఇప్పుడు చెడిపోయి ఉన్నారు కదా! ఇప్పుడు భక్తి మార్గం నుండి వైదొలిగి ఉన్నారు కదా! కాబట్టి వీళ్ళ కడవరి స్థితి ఏంటనంటే, మొదటి స్థితి కంటే మరింత దారుణం అయిపోతుందని అంటున్నాడు. అంటే మరింత భ్రష్టులుగా తయారవుతారు వీళ్ళని అంటున్నాడు. అందుకని 21 వచనంలో ఏమంటున్నాడు చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి మేలు. వాళ్ళు ప్రభువు గురించి తెలుసుకొని అసలు సత్య మార్గంలోనికి రావాల్సినటువంటి దానికన్నా ఎందుకంటే వాళ్ళ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది గదా! బహు భయంకరం కదా! కాబట్టి వాళ్ళు ఆ మొదటి స్థితిలో ఉంటేనే పోయేది అని అంటున్నాడిక్కడ. ఇంకా ఎళ్ళేసరికి 22వ వచనంలో ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తున్నాడు చూడండి. వాళ్ళను ఆ అబద్ధీకులను ఏవండీ? ఆ దుష్టులను ఏవండీ? లేదా దుష్టుని సంబంధులైనటువంటి ఆ దుష్టులను దేనితో పోలుస్తున్నాడంటే ఇక్కడ 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఇప్పుడొచ్చింది కదండీ! కుక్కలని ఎవరినంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడినటువంటి పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అదే. ఇప్పుడు కుక్కలని, పందులని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దుష్టులను గురించి మాట్లాడుతున్నాడు. అబద్ధీకులను గురించి మాట్లాడుతున్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. వారు ఏవండీ సత్య మార్గంలోనికి వచ్చినా ఏవండీ వాళ్ళ భక్తిలో స్థిరత్వం అనేది ఉండదు. ఏదైతే విడిచిపెట్టి వచ్చారో మళ్ళీ తిరిగి దాని వైపుకే వెళ్ళిపోతారు. ఏదైతే ఒకప్పుడు విడిచిపెట్టొచ్చారో, మళ్ళీ తిరిగి ఏమవుతారంటే కొంతకాలమైన తర్వాత మరి భూ సంబంధమైనటువంటి మనస్సు లేదా శరీరానుసారమైనటువంటి ఏవండీ ఆ మనస్సును ఏవండీ వారు కలిగి ఉన్నందు చేతన వాళ్ళేమవుతారంటే మళ్ళీ ఏవండీ సత్య మార్గం నుండి వైదొలగిపోతారు. ఏవైతే ఒకప్పుడు వద్దని అనుకుంటారో, ఇవిక మీదట నేను జరిగించకూడదు అని అనుకుంటారో మళ్ళీ తిరిగి ఏవండీ వాటినే జరిగిస్తూ ఉంటారు. వాటినే కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారినే యేసుక్రీస్తుల ప్రభువారు ఏవండీ ఏమని అంటున్నాడనంటే కుక్కలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! కుక్కలని ఎవరిని అంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు తింటది బాగా కుక్క. ఏం చేస్తది? కక్కుకుంటది. మళ్ళీ తింటది. మళ్ళీ కక్కుకుంటది. తిరిగి ఏదైతే కక్కిందో మళ్ళీ తిరిగి దాన్నే తింటదటది. అర్థమైంది కదండీ! అలాగే ఇంకొక మాట అంటున్నాడు. కడగబడినటువంటి ఏవండీ పంది బురదలో దొర్లుటకు మరలినట్టు పందిని ఏవండీ అరే! బురదలో ఉందని జెప్పి, దాన్ని బురదలో ఏవండీ దొర్లుతున్న పందిని తీసి, ఏవండీ తీసుకొచ్చి బాగా ఏవండీ దాన్ని నీట్‌గా ట్యాప్ కింద పెట్టి, ఏవండీ దాన్ని ఏవండీ శుభ్రపరిచిన తర్వాత, బాగా సెంటు పూసి, దాన్ని తీసుకెళ్ళి ఏవండీ ఒక కుర్చీలో కూర్చోబెట్టండి. కుదురుగా కూర్చోదండి అక్కడ. ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండదది. మళ్ళీ ఏం చేస్తదంటే కుర్చీలో నుంచి ఏవండీ కిందకి దూకి, అలా ఎతుక్కుంటా ఇది ఏంటి ఎతుకుతుంది అని మనం ఏవండీ దాన్ని వెంబడించామనుకోండి, ఎక్కడికెళ్ళిపోతదంటే ఇది అంతకు మునుపు ఎక్కడైతే ఏ బురదలో నుండైతే మనం దాన్ని తీసుకొచ్చామో, ఏవండీ ఆ బురద స్మెల్ ఎప్పుడైతే దానికొస్తదో టక్‌మని అక్కడికెళ్ళిపోద్దండి. మళ్ళీ అదే బురదలోకెళ్ళిపోద్ది. ఇదేంటి దీన్ని బాగా శుభ్రపరిచాను గదా! సెంటు పూసాను గదా! చక్కగా దాన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాను గదా! లేదా ఒక చోట మరి శుభ్రమైనటువంటి ఆ ప్రాంతానికి తీసుకొచ్చాను గదా! అక్కడ కూర్చోబెట్టాను గదా! అని ఏవండీ మనమే ఆశ్చర్యానికి గురవుతాం. కారణం ఏంటంటే అది అక్కడ ఉండలేదది. ఎక్కడికెళ్ళిపోతదనంటే ఏవండీ మళ్ళీ తిరిగి ఏవండీ ఆ బురదలో ఉండటమే దానికిష్టం. అంటే
అపవిత్రులు. ఒక మాటలో చెప్పాలంటే ఏమండి, కుక్కలు పందులనంటే ఏమండి అపవిత్రులు, లేదా భ్రష్టులు, లేదా దుష్టుని సంబంధులు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. ఈ సందర్భంగా ఏమండి కొన్ని వచనాలను చూసుకోవాలి మన పరిశుద్ధ గ్రంథంలో. అందులో 26వ వచనం 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తన మూఢతను మరలా మరలా కనపరచు కనపరుచు మూర్ఖుడు మూర్ఖుడు. మూర్ఖుడు ఆ కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. అది చూసారు కదండి ఏమనంటున్నాడు. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఒక మాటలో చెప్పాలనంటే వాడు బుద్ధిహీనుడు. అందుకనే మీరు ఎన్ని ఏమండి జ్ఞానములో ఇమిడి ఉన్నటువంటి ఏమండి ఆ బుద్ధి, వాడిలో బుద్ధి తీసుకొచ్చే మాటలు మీరు ఎంత చెప్పండి. దేవుని జ్ఞానం దాన్ని ఒప్పుకుంటాడనంటే దాన్ని ఒప్పుకోడండి. దాన్ని అపహాస్యం చేస్తూ ఉంటాడు వాడు. జ్ఞానాన్ని ఏమండి అపహాసించుతూ ఉంటాడు. అందుకనే ఏమండి ఇదే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటది చూడండి ఒకసారి. 9వ అధ్యాయము అందులో 7, 8 వచనాలు చూడండి. Proverbs chapter 9 verse 7 and 8. అపహాస్యులకు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులకు ఏమండి మీరు బుద్ధి చెప్పాలనుకున్నారనుకోండి ఏమండి వాడు వింటాడా? వాడు వినడండి. వినకపోగా ఏమండి మనల్ని ఏం చేస్తాడయ్యానంటే ఏమండి మనం చెప్పే మాటలను బట్టి ఎగతాళి చేస్తాడు. పరలోకం అట, దేవుడట, ఈడేమన్నా చూసొచ్చాడా? పెద్ద చూసొచ్చినలాగా చెప్తున్నాడు మనకు అని ఏమండి మనల్ని ఏం చేస్తూ ఉంటాడయ్యానంటే ఏమండి అవమానపరుస్తూ ఉంటాడు. మనల్ని ఏమండి ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇంకా కిందకు వచ్చేసరికి ఏమనంటున్నాడు చూడండి. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. భక్తిహీనుణ్ణి మీరు గద్దించారనుకోండి దేవుని మాటల ద్వారా, వాడు ఏం చేస్తాడట? మనల్ని అవమానిస్తాడు. అవమానమే కలుగును. ఇంకా ఏమనంటున్నాడు చూడండి 8వ వచనంలో, అపహాసకునికి గద్దింపకము, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. నువ్వు వాడిని గద్దించడం మూలంగా మారతాడు, బుద్ధి తెచ్చుకుంటాడు అనుకుంటే అది నీ అవివేకం. వాడి బుద్ధిహీనత, వాడిలో ఉండేటటువంటి ఆ మూర్ఖత్వాన్ని ఏం చేస్తుంది అంటే బయటికి వెళ్ళగక్కుతుంది. అలాగా వాడి నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు, నీ నాశనాన్ని కోరుకుంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అపహాసకుణ్ణి గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. అయితే జ్ఞానాన్ని ప్రేమించేటటువంటి వాడు బుద్ధిమంతుడు. వాడికి ఒక్క మాట చాలు, వెంటనే ఏమండి వాడు చేసేటటువంటి ఆ తప్పు, వాడు నడుచుకునేటటువంటి ఆ చెడు నడతల నుండి వాడు ఏంటయ్యానంటే మారిపోతాడు. ఏమండి మంచిగా బ్రతకటానికి ప్రయత్నిస్తాడు. వాడు సరి చేసుకోవటానికి ఏమండి ఒప్పుకుంటాడు. ఎవరు? బుద్ధిమంతుడు, జ్ఞానమును ప్రేమించేటటువంటి వాడు. కానీ అదే బుద్ధిహీనుడైతే, మూర్ఖుడైతే జ్ఞానాన్ని వాడు ఏం చేస్తాడయ్యానంటే అపహసిస్తాడు. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఏమండి అందులో 22వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. Proverbs chapter 1 verse 22. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా చెప్తున్నాడు చూడండి, మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహసించుకొందురు. లేదా ఏమండి అసహించుకుంటారట వాళ్ళు. జ్ఞానాన్ని అసహించుకుంటారట. బుద్ధి చెప్పేటటువంటి ఏమండి వారి మీద ద్వేషాన్ని ఏమండి వెళ్ళగొక్కుతారట. పైపొచ్చి అపహాస్యం చేస్తారట. కారణం ఏంటనంటే ఏమండి వాళ్ళలో ఎవరున్నారయ్యానంటే దుష్టుడు, దుష్టుని సంబంధులు వాళ్ళు. అలాంటి దుష్టుని సంబంధులకు, అపవిత్రులకు, ఒక మాటలో చెప్పాలంటే కుక్కలకు లేదా పందులకు నువ్వెందుకు పరిశుద్ధమైనటువంటి లేదా ముత్యముల వంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి నా వాక్యాన్ని వాళ్ళకెందుకు నువ్వు పెట్టటం? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకెందుకు నువ్వు చెప్పటం? వాడు వినేమన్నా బుద్ధి తెచ్చుకుంటాడా? బుద్ధి తెచ్చుకోడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీకు అర్థం అవటానికి. అందులో ఏమంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. మీరందరూ తీయాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. ఏమండి సందర్భాన్ని ఏమండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు గారు ఏమండి యేసే క్రీస్తని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఏమండి ఆ వచనాలను ఏమండి ఎత్తి చెబుతున్నప్పుడు యూదులు, అవిధేయులైనటువంటి యూదులు ఏమండి పౌలు గారు చెప్పేటటువంటి సంగతులను ఏమండి
వాళ్ళు విని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి 42వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. 42వ వచనం. వారు సమాజ సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ వారు మాటలను సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఎవరు? పౌలు గారు. ఏమండి? అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి మరి బర్నబా గారు. ఎందుకంటే ఏమండి? మొదటి యాత్రలో ఉన్నారు కదా వాళ్ళు. ఏమండి? మొదట సువార్త ఏమండి? ఆ ప్రయాణంలో ఉన్నారు కదా! పాల్స్ ఒక మాటలో చెప్పాలనంటే అది ఏమండి? ఫస్ట్ జర్నీలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సంగతి ఇక్కడ. అప్పుడు పౌలు గారితో పాటు బర్నబా గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారనంటే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటనంటే ఎక్కడెక్కడ ఏమంటే ఫస్ట్ యూదుల్లో ఎవరైతే మన వాళ్ళు యూదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి ధర్మశాస్త్రం కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి త్వరగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మెస్సీ ఎవరో కాదు, ఇదిగో ఆ సిలువ వేయబడినటువంటి ఆయన, అలాగే తిరిగి మూడో దినాన లేచినటువంటి ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారని చెప్పేటటువంటి వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ సమాజ మందిరాలు ఎక్కడున్నాయో ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఆ సమాజ మందిరాల్లో ఏమండి యూదులు మరి అక్కడ కూడుకుంటారు కదా! సబ్బత్ డే ఏమండి? మరి విశ్రాంతి దినమందు. కాబట్టి అక్కడ యూదులను ఏమండి వాళ్ళు లక్ష్యంగా చేసుకొని మరి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి ఏమండి ఆ రక్షణ సువార్తను ఎలాగైనా సరే వాళ్ళకు మరి ఆహ్, చెప్పాలని ధర్మశాస్త్రంలో ప్రస్తావింపబడినటువంటి ఆ మెస్సియను గురించినటువంటి ఆ ప్రస్తావన ఎవరిని గురించో కాదు. అది యేసుక్రీస్తుల ప్రభువారిని గురించని చాలా త్వరగా వాళ్ళను సులువుగా మనం ఏంటనంటే రక్షణ మార్గంలోనికి తీసుకురావచ్చు అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారనంటే ఏమండి సినగాగ్స్‌కి వెళ్లి అక్కడ ఏమండి ఉన్నటువంటి యూదులకు ఏమండి లేఖనాలలో నుంచి ఏమండి వచనాలను చూపిస్తున్నారు. అలా కొన్ని వచనాలను చూపించి వాళ్ళకు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 42 వచనంలో. వారు వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. అయితే కొంతమంది మీరు చెప్పినటువంటి సంగతులను మేము ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్ అని అనిపిస్తుందండి. మీరు మళ్ళీ మాకొకసారి చెప్తారా దీని గురించి అని చెప్పి అడిగారు. 43 వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైనటువంటి యోధ మత ప్రవిష్టులను పౌలును, బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. ఇప్పుడు 44 వచనాన్ని అండర్‌లైన్ చేసుకోండి. మరుసటి విశ్రాంతి దినమున వాళ్ళు కోరుకున్నట్టుగానే మళ్ళీ నెక్స్ట్ విశ్రాంతి దినం రాగానే దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. అంటే ఆ పట్టణంలో ఉండేటటువంటి ఏమంటే ఆల్‌మోస్ట్ ఆ యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమండి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. ఏమండి వాళ్ళతో పాటు ఏమండి మనం ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 45 వచనంలో యూదులు ఏమండి జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! పవిత్రమైనటువంటి మాటలు, దేవుని వాక్యం ఎప్పుడైతే ఏమండి చెబుతున్నారో పౌలు గారు, బర్నబా గారు ఆ వాక్యం వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ వచనాలను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ వచనాలను కోట్ చేస్తున్నారు? ఏ వచనాలను బట్టి ఇప్పుడు యేసే ఏమండి క్రీస్తని, ఆయన ద్వారానే రక్షణని, ఆయనే పరలోకానికి ఇదిగో మోక్షమని, మన పితరుల గ్రంథాలలో రాయబడినటువంటి లేదా చెప్పబడినటువంటి ఆ మెస్సియా ఈయనే అని ఏ వచనాలను బట్టి వీళ్ళు ఇప్పుడు వాదిస్తున్నారు అనేటటువంటి ఏమండి ఆ ఆలోచనలో లేరు వాళ్ళు. వాళ్ళు దేంట్లో ఏ పనిలో ఉన్నారనంటే పౌలు గారు, బర్నబా గారు చెప్పే వాటిని ఏమంటే అడ్డగిస్తున్నారు. ఇంకా పైపెచ్చు 46 వచనంలో ఏమనుందో చూడండి. అప్పుడు పౌలును, బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి ఆ మాటను మీరు అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే మరి పరిశుద్ధమైనది ఏమండి కుక్కలకు పెడితే పందులు ఎదుట ఏమండి ముత్యాలను ఏమండి పడవేస్తే వాటి విలువ తెలుస్తదా వాటికి? తెలీదు గదండీ! ఇక్కడ ఏమంటే వాళ్ళు చెబుతున్నటువంటి ఏమంటే ఆ సత్య సంగతులను ఏమంటే గ్రహించే స్థితిలో లేక ఏం చేస్తున్నారయ్యానంటే త్రోసివేసి అంటే ఒక మాటలో చెప్పాలనంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. పైపెచ్చు మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇప్పుడు ఫైనల్‌గా పౌలు గారు చెప్తున్నారు. ఏమని అంటున్నారు? ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాము. ఎందుకు ఆ మాట అన్నాడు? మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాం అని ఎందుకన్నాడు పౌలు గారు? పౌలు అనేటటువంటి ఆయన ఆ రోజు ఇదిగో నేను బర్నబా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా మీ మధ్యకొచ్చి మీకు చెప్పం. ఎందుకనంటే అసలు మొదట మీకు చెప్పితే మనవాళ్ళు గదా! అని ఇదిగో మరి నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడిని గదా! ఎంతైనా సరే ఇదిగో మన ఇశ్రాయేలీయులు రక్షింపబడాలనేటటువంటి ఉద్దేశంతో ధర్మశాస్త్రంలో ప్రస్తావింపబడినటువంటి ఆ మెస్సియా ఇదిగో ఆ క్రీస్తు ఎవరో కాదు ఈ యేసు అని నేను చెప్తుంటే లేఖనాలను బట్టి
అర్థం చేసుకోవాల్సింది బదులు మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే నన్నే అడ్డగిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు నేను చెప్పేది. కాబట్టి ఇదిగో ఇలాంటి భ్రష్టమైనటువంటి మనసు కలిగినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే హృదయాన్ని కఠినపరుచుకొని మార్పు చెందనటువంటి ఇదిగో మీ మూర్ఖత్వాన్ని వెల్లడిపరుచుచున్నటువంటి ఇదిగో మీలాంటి దుష్టుని సంబంధాలు, ఒక మాటలో చెప్పాలనంటే మీలాంటి వాళ్ళకి చెప్పే కన్నా పరిశుద్ధమైనది ఇదిగో కుక్కలకు పెట్టే కన్నా, ఇప్పుడు మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతాం అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు చూడండి, ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాము, ఎలా అనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. అంటే ఆ రోజు ఏమండి యూదులతో పాటు ఏమండి మరి కొంతమంది అన్యజనులు కూడా ఉన్నారు. ఎందుకంటే పైన మరి పట్టణం అంతయు దేవుని వాక్యం వినటానికి ఏమండి కూడి వచ్చని అన్నాడు కదండి. మరి ఎక్కువ మంది యూదులు ఉన్నారు అనుకున్నా ఏమండి ఎంత కొద్దో గొప్ప అన్యులు కూడా ఉన్నారండి. యూదులు నిరాకరించిన ఏమండి యూదుల్లో అనేకులు నిరాకరించిన అవిధేయులై, విచిత్రం ఏంటంటే అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటే పౌలు గారు చెప్పేటటువంటి ఏమంటే ఆ వాక్యాన్ని ఏమంటే విని అంగీకరించి ఏం చేశారట చూడండి 48వ వచనంలో, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. చూశారు కదండి. అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధమైనది దేవుని వాక్యం. కుక్కలు ఎవరో కాదండి, అపవిత్రులు లేదా అబద్ధికులు లేదా దుష్టులు, దుష్టుని సంబంధులు, భ్రష్ట మనస్సుకు ఏమంటే లోనైనటువంటి వారు. ఒక మాటలో చెప్పాలనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దుష్టులకు ఏమండి మీరు ఎంత దేవుని వాక్యం చెప్పినా వారు మారతారనంటే ఏమంటే మారరండి. పంది ముందు ఏమంటే ముత్యాలను ఏమండి మీరు వేశారనుకోండి, దాని విలువ తెలియదు కదండి. దాన్ని ఏం చేస్తుందంటే కాళ్ళతో త్రొక్కి వేసి పైపొచ్చి ఏసినటువంటి మిమ్మల్ని ఏం చేస్తుంది, చీల్చేస్తుంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వల్ల మరొక ఏమంటే ఎగ్జాంపుల్ మీరు చూడండి, యేసుక్రీస్తుల ప్రభువారిని మరి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడండి ఆయన. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి, 8వ వచనం చూడండి. యేసుక్రీస్తుల ప్రభువారిని ఇక ఆ శిలువకు అప్పగించడానికి మునుపు పిలాతు ఏం చేస్తాడనంటే ఏమంటే హేరోదు రాజు దగ్గరికి పంపుతాడు. అప్పుడు చెప్పబడినటువంటి ఏం జరిగిందో చెప్పబడినటువంటి సందర్భం అది. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియో ఇయ్యలేదు. చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు, ఏదన్నా అద్భుత కార్యం ఏమన్నా చేస్తాడేమో చూద్దాము అని అనుకుంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఏమన్నా అప్పటికే విని ఉన్నాడు హేరోదు. అయితే యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నా మాట్లాడా హేరోదుతో? ఏమన్నా అక్కడ వాక్యం చెప్పొచ్చు కదండి యేసుక్రీస్తుల ప్రభువారు. కానీ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ నక్కతో చెప్పనంటాడు యేసుక్రీస్తుల ప్రభువారు ఒకానొక సందర్భంలో. హేరోదుని ఏమని అంటాడంటే ఆ నక్కతో చెప్పు, వాడు జిత్తులు మారిన నక్కవాడు. వాడు ఎలాంటి వాడు హేరోదు యేసుక్రీస్తుల ప్రభువారికి తెలుసు గనుకే సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకు? వీడికి ఇప్పుడు నేను చెప్పినా, ఈ దుష్టుడికి నేను చెప్పినా వాడు ఈ వాక్యాన్ని, నేను చెప్పేటటువంటి ఆ మంచి మాటలను వీడేంటనంటే పట్టించుకోడు. పంది ముందు ముత్యాలను రాల్చినట్టే. అందుకని మౌనంగా ఉన్నాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో చూడండి 10వ వచనంలో, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. 11వ వచనం, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఏం చేశాడు చెప్పండి? ఇంతకుముందు మనం చదువుకున్న వచనాలు దుష్టునికి లేదా మూర్ఖుడికి మీరు ఎంతైనా చెప్పండి వాడు అసహ్యించుకుంటాడు, అపహాసం చేస్తాడు, తృణీకరిస్తాడు. ఇప్పుడు హేరోదు కూడా యేసుక్రీస్తుల ప్రభువారు సైలెంట్ గా ఉన్నాడండి, ఏం మాట్లాడలేదు. ఫైనల్ గా యేసుక్రీస్తుల ప్రభువారిని అపహసిస్తున్నాడు చూడండి. తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్త్రమును తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. తీసుకెళ్ళండి వీడిని పిలాతు దగ్గరికి.
ఆ రోమన్ గవర్నర్ అయినటువంటి పిలాతు ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఇచ్చుకునేవాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. యేసుక్రీస్తుల ప్రభువారు అన్నటువంటి ఆ వచనంలో ఉన్నటువంటి భావం చూడండి ఎంత అర్థం ఉందో. పందుల ఎదుట ముత్యములను మీరు వేయకండి. మీరు వేసిన ఆ ముత్యములు అనగా అమూల్యమైనటువంటిది, విలువైనది. ఆ పందికి దాని యొక్క విలువ తెలీదు గనుక అదేం చేస్తది అనంటే కాళ్ళతో తొక్కేస్తది. కాబట్టి వచ్చిన భావం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చివరగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథములో మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం అందులో 6వ వచనం యేసుక్రీస్తుల ప్రభువారు అంటున్నటువంటి మాట. పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. మరి పరిశుద్ధమైనది ఎవరికి పెట్టాలి? నీతిమంతులకు పెట్టాలి. వాక్యాన్ని వినగోరేటటువంటి వారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారికి మీరు పెట్టండి. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చదివాం కదా ఇందాక మన సామెతల గ్రంథంలో, జ్ఞానికి మీరు గద్దించి వాక్యాన్ని చెప్పినప్పుడు అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. కానీ జ్ఞానం లేనటువంటి వాడు, దుష్టుడు మిమ్మల్ని ద్వేషిస్తాడు, మిమ్మల్ని అపహసిస్తాడు, మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ఈ పరిశుద్ధమైనది, విలువైనది, అమూల్యమైనటువంటి ముత్యముల కన్నా ఒక మాటలో చెప్పాలంటే గొప్పదండి, విలువైనది దేవుని వాక్యం. దీన్ని ఇప్పుడు ఎవరికి పెట్టకూడదు, ఎవరి ముందు వేయకూడదు అనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దుష్టులకు లేదా అపవిత్రులకు లేదా భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారికి మీరెంత వాక్యం చెప్పడానికి మీరు ప్రయత్నించినా వాళ్ళలో మార్పు అనేది ఉండదు. ఆ వాక్యం వాళ్ళలోనికి వెళ్ళదు. వాళ్ళు దాన్ని తృణీకరిస్తారు. అది యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పుతున్నటువంటి ఆ వచన భావం. అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక మాటలో చెప్పాలంటే మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీకు అర్థమైంది కదండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీరిచ్చినటువంటి మాటలకై మీకు నిండు వందనములు. దుష్టులకు, అపవిత్రులకు, అబద్ధికులు, అస్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై తండ్రి, తిన్నని మార్గములో మరి తండ్రి ముందుకు కొనసాగటానికి ఇష్టపడక త్రోవ తప్పిపోయేటటువంటి వారు నాయన, అట్టి వారిని మరి తండ్రి మీరు కుక్కలతో పోల్చి ఉన్నారు నాయన, పందులతో పోల్చి ఉన్నారు. వాళ్ళు ఏవైతే విడిచిపెట్టి వచ్చారో తండ్రి, తిరిగి మళ్ళీ వాటినే కోరుకుంటారు నాయన. అలాంటి భయంకరమైనటువంటి వారికి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన నీ మాటలు మరి తండ్రి ఎన్ని చెప్పినా నిష్ప్రయోజనం అనేటటువంటి సంగతిని మరి తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. విలువైనది, అర్హత కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి వారికి పెట్టినప్పుడు వారు దాన్ని ప్రేమించి తండ్రి ఆ వాక్య ప్రకారం బ్రతకటానికి మరి తండ్రి ఎంతగానో ఇష్టపడతారు గనుక తండ్రి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని మేము తండ్రి వ్యర్థపరచక, భ్రష్ట మనస్సుతో ఉన్నటువంటి వారిని మరి తండ్రి మీ మాటలు చెప్పి మరి తండ్రి మీలోనికి తీసుకురావాలనేటటువంటి మరి తండ్రి మా ప్రయత్నం ఎప్పటికైనా సరే అది వృధా అని గ్రహించినటువంటి వారమై వారిని మీ చిత్తానికి అప్పగించి మరి తండ్రి వాక్యాన్ని ప్రేమించి బ్రతుకులను మార్చుకొని మీ కొరకు మంచిగా బ్రతకటానికి అహర్నిశలు ప్రయత్నించేటటువంటి వారి విషయమై దృష్టి నిలిపి వారికి సత్య సంగతులను తెలిపి తండ్రి వారిని భక్తిలో మరి తండ్రి స్థిరపరచగలుగుటకు, భక్తి మార్గంలో ముందుకు వాళ్ళను మరి తండ్రి మీకు ప్రయోజనకరమైనటువంటి వారిగా తయారు చేయటానికి మరి తండ్రి మా సమయాన్ని, మా కష్టాన్ని వినియోగ పరిచేటటువంటి విధంగా మరి తండ్రి మేము ఉండులాగున మా పట్ల కృప చూపండి. మీ బిడ్డలు మరి తండ్రి ఎంత ఆసక్తితో మీ మాటలు విన్నారు. అయితే సత్యాన్ని గ్రహించిన వారే తండ్రి ఆ సత్యానికి తగినట్లుగా ప్రవర్తించగలుగుటకు సహాయం చేయండి.
ఇక మరి తండ్రి ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో అవన్నీ మీరు ఎరిగి ఉన్నవారు నాయన. అయితే యోగ్యులైన వారి విషయంలో కలగజేసుకోనండి, సహాయం చేయండి. సహాయపడి మరి తండ్రి వారిని ఆదుకొనమని బ్రతిమలాడుకుంటూ, వారందరినీ మరొకసారి మరి తండ్రి మీ చిత్తానికి అప్పగిస్తూ, నన్ను మరి తండ్రి మీ చిత్తమునకు అప్పగించుకుంటూ, మీ చిత్తమైన యెడల భవిష్యత్ దినాలలో మరి తండ్రి ఇలాంటి అనేకమైనటువంటి సంగతులను తెలుసుకొని, మరింతగా మరి తండ్రి ఆధ్యాత్మికంగా బలపడగలుగుటకు కృప చూపమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ ఆమేన్. వాక్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకంత మనం ముందు జాగ్రత్తగా పరిశీలించుకోబద్దులమై ఉన్నాం. ఏదైతే మనం విడిచిపెట్టి వచ్చామో మళ్ళీ తిరిగి దాని వైపుకే మన మనసు మరలుతుందా? అలా ఒకవేళ మరలినట్టయితే ఆ కుక్కలం అపవిత్రులం ఎవరో కాదండి, మనమే అవుతాం. నెంబర్ 1 ఇది మీరు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. నెంబర్ 2 లేదండి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు ఏవైతే నేను విడిచిపెట్టాలో, వేటినైతే మరి నేను చంపివేయాలో, దేనిని ధరించుకోవాలో, దేని యందు నేను అభివృద్ధి చెందాలో, అవి బాగుగా ఎరిగి ఉన్న వాడినై ఆధ్యాత్మికంగా నేను బలపడుతున్నాను అని మీరు అన్నట్లయితే చాలా సంతోషం. అయితే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యానంటే, కొంతమంది భ్రష్టులు ఉంటారు. వాళ్ళ క్రియలను బట్టి మీరు ఇట్టే వాళ్ళను పసిగట్టేయచ్చు. వాళ్ళెవరో కాదు, ఏవైతే విడిచిపెట్టొచ్చారో మళ్ళీ తిరిగి వాటి వైపుకి ఆసక్తి చూపిస్తారు, వాటినే కనపరుస్తూ ఉంటారు, వాటిని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు మారట్లేదు ఏంటి అని మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాడికి వాక్యం అనేది ఇక లోపల నాటబడదు. ఎందుకంటే వాడు కఠినమైనటువంటి హృదయము కలిగిన వాడే, ప్రభువుని సైతం విసర్జించుచు వాడి నాశనము కొరకే వాడు ఏంటయ్యానంటే అలాగూ భ్రష్ట మనస్సుకు లోనై ఉన్నాడు. కాకపోతే డంబపు మాటలు పడుతాడు, నేను భక్తిపరుణ్ణని. కానీ వాడి యొక్క క్రియలను బట్టి మీరు ఇట్టే పసిగట్టేయచ్చు. చెట్టు మంచిదైతే దాని ఫలాలు కూడా మంచివేనండి. చెట్టు ఆ ఫలాలను బట్టి ఆ చెట్టు ఏ చెట్టు అనేది డిసైడ్ చేయొచ్చు అని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తది. చెడ్డ ఫలాలను ఏ మంచి చెట్టు ఇవ్వదు. అలాగే వాళ్ళ క్రియలను బట్టి మనం పసిగట్టి వాడు దుష్టుని సంబంధి అని మనం గ్రహించినప్పుడు పదే పదే వాడికి ఏదో వాక్యం చెప్పాలని మన టైంను మనం వేస్ట్ చేసుకోవటంలో అర్థమే లేదు. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారికి వాక్యాన్ని మీరు ప్రకటిస్తూ ఉండండి. వాక్యానికి విధేయుడై లోబడి దేవుని మాటలకు, అలాగే దేవుని మాటలను అందించేటటువంటి వారిని గౌరవిస్తూ, ఎవరైతే ఆ వాక్య ప్రకారం బ్రతుకులను సరి చేసుకోవాలని ఆశ కలిగి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ మీద దృష్టిని నిలపండి. వాళ్ళకు మీరు చెప్పటం మూలంగా ఏంటంటే ప్రయోజనం. కనీసం వాళ్ళనైనా మీరు భక్తి మార్గంలోనికి తీసుకొచ్చిన వారు అవుతారు, స్థిరపరిచినటువంటి వారు అవుతారు. దానివలన ఏంటనంటే వారిని మీరు కాపాడినటువంటి వారు అవుతారు. కాపాడబడినటువంటి వారు భవిష్యత్తులో మరికొంతమందిని కనీసం ప్రభు కొరకు తీసుకురావటానికి ఎంతగానో అది సహాయపడుతుంది. కాబట్టి పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ మరోసారి ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. అంటే వారి అంతము అంతేనా? అంటే ఇంకెక్కడ మార్పు చెందే అవకాశాలు వాళ్ళు ఉన్నా గాని వాళ్ళు మార్చుకునే ఉపయోగం కూడా. మంచి ప్రశ్న బ్రదర్. అది ఆల్రెడీ యాక్చువల్‌గా అక్కడే నేను చెప్పడం జరిగింది. అది నేను చెప్పడం కాదు, దేవుడే చెప్పాడు. ఏమని అంటున్నాడు? వాళ్ళ నాశనము కునికి నిద్రపోదని అంటున్నాడు. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రికలో నేను ఆ మాటను చూపించడం జరిగిందండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అందులో వాళ్ళు ఏం చేస్తారట? వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు.
అందులో 3వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే ముగింపు మాట ఏమనంటున్నాడు? వీరికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అందుకనే కఠినమైన మాట అంటున్నాడు. ఏంట కఠినమైన మాట? నేను అది చూపించాను. ఏమని? 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి మేలు. అర్థమైంది కదా బ్రదర్? ఎందుకంటే వాళ్ళ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందట. ఎందుకనంటే ఇక వాళ్ళు తెగింపు. అందుకని ఒక మాట ఏమంటే మీకు చదివి వినిపించాను అక్కడ 10వ వచనములో, తెగువ గలవారై, వీరు తెగువ గలవారై స్వేచ్ఛాపరులునై ఏం చేస్తారు? మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. అంటే తెగించారండి, బలి తెగించాడండి అని అంటారు. స్వేచ్ఛాపరులై, ఇంకా విచ్చలవిడితనం. ఏమండి? నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అన్నట్టుగా. ఏమండి? భయము విడిచి ఒక మాటలో చెప్పాలంటే పాపం చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటది. దేవుడు కూడా ఏంటనంటే వాళ్ళని ఏం చేస్తాడట? ముందు ఏమండి ఈ మాటను చూసుకొని అక్కడికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము అందులో ఏమంటే ఒక మంచి మాట ఉంటదండి. 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రంగా కలుగకపోవుట చేత వాళ్ళు ఏం చేస్తారంటే భయం విడిచి పాపం చేస్తారు. చూడండి ఒకసారి ఆ మాట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. భయము విడిచి. ఇక దేవుడు కూడా ఇక వాళ్ళ విషయమై మరి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అయ్యానంటే, ఏమంటే రోమిలికి రాసిన పత్రికలో ఇప్పుడు దీనికి మీరు చూసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక 28వ వచనానికి వెళ్ళిపోయేసరికి చెప్తున్నాడు దేవుడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అంటే దేవుడే ఒక మాటలో చెప్పాలనంటే వాళ్ళని వదిలేస్తున్నాడు. ఇక భ్రష్టుడికి వదిలేస్తున్నాడు. ఇక ఎందుకు వదిలేస్తున్నాడు? ఎందుకనంటే మీ పాపములు మీరు సంపూర్తి చేయండి. పాపములు మీరు సంపూర్తి చేస్తే ఇదిగో మీ కొరకు ఇదిగో మీ నాశనము కునికి నిద్రపోవట్లేదు గనుక మీరు వెళ్ళవలసినటువంటి చోటుకు మీరు వెళ్ళటానికి త్వరగా మీరేం చేయాలి? మీ పాపాన్ని సంపూర్తి చేసుకోండి అని అంటున్నాడు. అది అందుకనే భ్రష్ట మనసుకు అప్పగించేస్తున్నాడు. ఇస్కరియోతు యోధాను యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నారు? నువ్వు చేయాల్సింది ఏదో అర్జెంట్ గా చేసి అన్నాడు. ఒక ముక్క ఏమండి పుచ్చుకొని ఏమండి వాడికి ఇచ్చిన వెంటనే సాతాను ఏమండి వాడిలోనికి వచ్చి అంటున్నాడు, నేను కాదు కదా ప్రభు అని అంటున్నాడు. ఏమండి? వాడేనండి. యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు, నీవు అన్నట్టే వెంటనే అంటున్నాడు, నువ్వు చేయాలనుకున్నది ఏదో తొందరగా చెయ్యి. 29వ వచనం చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, చూసారా, ఈర్ష చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాడిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులు అంటే దయలేనటువంటి వారు, ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. అంతేనంటే అంతే. మరి వాళ్ళ ముగింపు ఏంటి? నాశనం అంటే నాశనం. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమనంటున్నాడు? ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే నాశనమే వారి ముగింపు. అందుకనే పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కుక్కలని ఎవరిని అంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో కుక్కల విషయమే జాగ్రత్త అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనోళ్ళు కూడా ఏం చేశారంటే కుక్కల విషయమే జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్ అని అన్నారు. ఏమండి? కుక్కలు ఉన్న వాళ్ళు ఇంటి ముందు బోర్డు పెట్టేస్తారు, బివేర్ ఆఫ్ డాగ్స్. అలాగే ఇక్కడ ఏమండి పౌలు గారు ఏమని అంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇంతకీ ఎవరిని అంటున్నాడు కుక్కలని? కంటిన్యూ చేసి చదవండి. దుష్టులైన పనివారు. ఎవరు వాళ్ళు? మీరు కంటిన్యూ చేసి చదివితే 2వ వచనంలో ఇదేంటండి కుక్కల విషయమే జాగ్రత్త అని అంటున్నాడు ఏంటి? ఏ కుక్కలు? దుష్టులైన పనివారు. అక్షరార్థంగా తీసుకున్నట్లయితే ఏమన్నా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి 4 కాళ్ళు ఉన్నటువంటి ఆ కుక్క గురించి మాట్లాడుతున్నాడా పౌలు గారు? ఆ కుక్కల గురించి కాదండి.
ఆ వచనం కొనసాగింపు మీరు చూడండి. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఇంతకీ ఎవరిని కుక్కలని అంటున్నాడు? దుష్టులైన పనివారు. వాళ్ళని గురించి మాట్లాడుతూ ఏమని అంటాడో తెలుసా? 19 వచనం చూడండి. 18, 19 వచనాలు. అదే అధ్యాయం, 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఏమని అంటున్నాడు? అనేకులు అనేకులు క్రీస్తు క్రీస్తు శిలువకు శిలువకు శత్రువులు. శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వాళ్ళ దేవుడు ఏటట? ఎవరట? వారి కడుపే వారిది. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, లేదా అతిశయపడుదురు. ఒక మాటలో చెప్పాలనంటే, తప్పు చేసి అయ్యో నేను తప్పు చేశాను అనేటటువంటి ఏమండి ఆ పశ్చాత్తాపం ఏమండి వాళ్ళలో ఉండదు. ఆ బాధ ఆళ్ళలో ఉండదు. పైపెచ్చి ఏంటనంటే తప్పు చేసి వాడేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అవుతాడట. దాని అర్థం అదే. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనసుంచుచున్నారు. అయితే మన విషయం, నీతిమంతుల విషయమే చెప్తున్నాడు 20వ వచనంలో. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం అలాగా వాళ్ళలాగా ఉండడానికి వీల్లేదు. ఆ దుష్టులైనటువంటి పనివారి వలె మనం ఎలా ఉండాలనంటే చెప్తున్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మీకు అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి దేవుని వల్లారా? కాబట్టి నాశనమే వారి అంతం. వాళ్ళ ముగింపు ఏంటంటే నాశనం. నాశనం అంటే ఏంటి? నిత్యము శిక్షను అనుభవించటం. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి బ్రదర్? బ్రదర్, అదే ఇప్పుడు అట్లా అయితే ఇన్ని లక్షలు వేలు ఖర్చు పెట్టి మీటింగ్స్లు ఏర్పాటు చేసి మరి అనేకులకు మనం వాక్యము వెరీ గుడ్ క్వశ్చన్. తెలియజేయాలని వెరీ ఎంత గుడ్. సూపర్, మంచి ప్రశ్న అడిగారమ్మా. జాగ్రత్తగా వినండి. కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఎందుకు మీటింగ్స్ చేస్తున్నాము? కారణం ఏంటనంటే గుర్తుపెట్టుకోండి, మీటింగ్‌కి వచ్చేటటువంటి అందరూ ఏమండి మారిపోరు. కొందరే మారతారు. యోధా గారు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఈ సందర్భంగా ఏమండి మంచి ప్రశ్న అడిగారు తల్లిగారు. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులో ఏమండి 23వ వచనం చూడండి ఒకసారి. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని, అందరిని అంటున్నాడా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కొందరిని రక్షించుడి అంటే కనీసం కొందరినైనా ఏమండి మీటింగ్ ఒక 100 మంది వచ్చారనుకోండి. ఆ 100 మంది ఏమండి ఆ 100 మందిలో ఎవరో ఒక నలుగురు ఐదుగురు ఉంటారండి అంతే. ఆ వాక్యాన్ని విని ఏమండి వాళ్ళు చేసేది అది తప్పని ఏమండి హృదయమందు పొడవబడినటువంటి వారై మెల్లమెల్లగా ఏమండి మాటలు విని వాళ్ళ మనసును మార్చుకొని భక్తి మార్గంలోనికి వచ్చేటటువంటి వారు 100 మందిలో మా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరండి. వాళ్ళ కోసం ఆ ఖర్చంతా, వాళ్ళ కోసం ఆ ప్రయాసంతా. మీకు అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. నాతో పాటు ఉండే బ్రదర్స్‌కి నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటాను. ఏవండీ నేను చాలా సంఘాలకెళ్తున్నానండి. ఎన్నో సంఘాలకెళ్ళి ఎన్నో మాటలు చెప్తున్నాను. అయితే నేను చెప్పే మాటలు సంఘంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు విని అవి మారిపోతారు. ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారని నేను అనుకోవట్లేదండి. ఎందుకనంటే వింటారు, సంతోషిస్తారు, బాగుందని అంటారు. కానీ విన్న వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించేటటువంటి వారు బహు కొద్ది మంది ఉంటారు. అది యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పేసారు. అది నా మాట కాదది. దేన్ని బట్టి చెప్పారండి మీరనంటే ఇది వాక్యంలోనే ఏవండి ఇక్కడ మీరు చదువుకున్నారు కదా! అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అలాగే యేసుక్రీస్తుల ప్రభువారు ఒక మాట అంటారు. ప్రవేశింపజూచువారు అనేకులు గాని ప్రవేశించేటటువంటి వారు కొద్ది మందే. అలాగే మీరు ఇందాక చదువుకున్న అపోస్తుల కార్యముల్లో కూడా ఒక మంచి మాట ఉంది చూడండమ్మా. అది అపోస్తుల కార్యములు అందులో 13వ అధ్యాయంలో ఇందాక మీరు ఆ వాక్యాన్ని నేను 48వ వచనాన్ని నేను మీకు చూపించడం జరిగింది. 48వ వచనంలో చాలా స్పష్టంగా క్లియర్‌గా ఏమంటే రాయబడి ఉందో చూడండి. అన్యజనులు ఆ మాటలు విని సంతోషముతో దేవుని వాక్యమును మహిమపరిచిరి అని ఏమని అన్నాడు చూడండి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. మరి మిగిలినటువంటి వారు దాన్ని లక్ష్య పెట్టలేదు. అర్థమైంది కదా తల్లి? కాబట్టి కొన్ని లక్షల రూపాయల ఖర్చు ఏమండి ఎంతో మంది దైవ సేవకుల యొక్క కష్టం దేని కొరకనంటే కొంతమంది మార్పు కొరకు. ఎందుకనంటే ఒక్కడు మారిన దేవుడికి సంతోషం పరలోకంలో. దేవుడికి ఎప్పుడు సంతోషం అట? లూకా గారు రాసిన సువార్త ఏమండి అందులో ఏమనంటున్నాడు చూడండి. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయములో 7వ వచనంలో చెప్తాడు. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. మనకి ఏమండి మంచి రుచి కలిగినటువంటి భోజన పదార్థాలు తింటే మనకి సంతోషం. అంటే మనకి ఇష్టమైనటువంటి ఏమండి ఎవరైనా వంటకం వండి పెడితే అది తింటూ ఏమండి మనం ఎంతగానో సంతోషిస్తాం. లేదా కొత్త బట్టలు ధరించుకుంటే కొంతమందికి సంతోషం, మరి కొంతమందికి జీతం పెరిగితే సంతోషం, మరి కొంతమందికి ఏమండి ప్రమోషన్ వచ్చి ఉన్నతమైనటువంటి ఏమండి ఆ పదవికి వెళ్ళినప్పుడు సంతోషం. ఇవి మన సంతోషాలు భూమి మీద. కానీ దేవునికి సంతోషం ఏంటంటే ఆయన ఒక్కడు వాడి మనస్సు మార్చుకొని. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం. ఎందుకంటే దేవుని మనసు మీకు తెలియాలి. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం అందులో 23వ వచనం చూడండి. దుష్టులు మరణమునొందుట చేత నాకెంత
పవిత్రమైన సంతోషము కలుగున. మీరు అనుకోవచ్చు భూమి మీద పోయాడు, పేడ విరగడైంది, ఈడు భ్రష్ట కార్యాలు, భ్రష్టుడు అనకూడదు కానీ భూమికి భారం తగ్గిందని మనం అనుకోవచ్చు. ఒక దుష్టుడు చనిపోయినప్పుడు, ఒక బిన్ లాడెన్ లాంటి వాడు లేకపోతే ఒక వీరప్పన్ లాంటోడు చనిపోయినప్పుడు మనం అనుకుంటాం అలాగా. అలాంటి భయంకరుడు చావడం మూలంగా మంచి జరిగిందండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎలా భావిస్తాడో తెలుసా? దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎలా అనుకుంటాడో తెలుసా? దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా? కలగదు చెప్తున్నాడు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. రక్షింపబడేటటువంటి వారు కొద్ది మంది అని తెలిసినా సరే యేసుక్రీస్తుల ప్రభువుని ఎందుకు పంపించాడండి శరీరధారిగా ఈ భూమి మీదకి? ఎందుకు అన్ని శ్రమలను అనుభవించి మహానుభావుడు యేసుక్రీస్తుల ప్రభువారు శిలువ మీద తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఎందుకు కార్చాడు చెప్పండి? ఈ రోజు ఆ యేసుక్రీస్తుల ప్రభువారిని విశ్వసిస్తున్నామని అనుకుంటూనే ఎంతమంది క్రీస్తుని ధరించుకున్నటువంటి వారుగా ఆయన మాటలకు విధేయులై బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ రోజు క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా లెక్క చూసుకుంటే మేము క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి వారు 350కు పైగా కోట్ల మంది ఉన్నారు దగ్గర ఇంచుమించు. బట్ వాళ్ళలో నిజమైన క్రైస్తవులు అంటే మీరు నా మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికినట్లయితే నిజముగా నాకు శిష్యులగుతారు అన్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము అందులో 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే నా మాటలకు తగినట్లుగా బ్రతికేటటువంటి వారుగా మీరు ఉండాలని కోరుకున్నాడు ఆయన యేసుక్రీస్తుల ప్రభువారు. అనేకులు అందరూ రక్షణ పొందుకోవాలన్నది ఆయన కోరిక. మరి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు అన్ని అవమానాలను అన్ని అవమానాలను భరించి ఆ శిలువ శ్రమలను ఆయన ఒక మాటలో చెప్పాలంటే వాటన్నిటిని అనుభవించి భూమికి ఆకాశానికి నడుమ తన అమూల్యమైనటువంటి రక్తాన్ని యేసుక్రీస్తుల ప్రభువారు ప్రోక్షించింది. ఆయన త్యాగం మరి ఈ రోజు చాలా మంది క్రైస్తవులు మరి ఆ క్రీస్తుని ఎరుగమన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదండి. క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ పగలు, ప్రతీకారాలు, లోకం వెనకాలే పరుగులు. బోధించే బోధకులు కూడా బోధించేది బైబుల్ కానీ బ్రతుకంతా దేని మీద ఈ లోకంలో ఉండేటటువంటి వాటి మీద కదా వాళ్ళ పరుగులు కూడా. నిజంగా నిత్య జీవం కోసం వెళ్ళాలని, దేవుడితో పాటు ఉండాలని, క్రీస్తు త్యాగం వ్యర్థం కాకూడదని, నేను ఏదైతే విడిచిపెట్టి వచ్చానో దాని వల్ల నాకు ప్రయోజనం లేదు, అది వ్యర్థమైనది. ఇప్పుడు నేను ఏదైతే పట్టుకొని ఉన్నానో ఇదిగో ఈ వాక్యం విలువైనదని, ఈ వాక్య ప్రకారం ఎలాగైనా సరే నేను బ్రతకాలి, నన్ను నేను మార్చుకోవాలని మార్చుకుంటూ తన ప్రవర్తనను, తన మాట తీరు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఆ స్వభావాన్ని మార్చుకొని నేను ఎలాగైనా మంచిగా బ్రతకాలని యథార్థంగా దేవుని కోసం బ్రతికేటటువంటి స్వచ్ఛమైనటువంటి దేవుని పిల్లలు ఎంతమంది? కొద్ది మంది. మరి ఈ కొద్ది మంది కోసమేనా యేసుక్రీస్తుల ప్రభువారు పరమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి అన్ని శ్రమలను అనుభవించి అంతగా ఘోరమైనటువంటి ఆ శిలువను ఆ శిలువ శ్రమలను భరించి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి చనిపోవలసింది అన్ని కష్టాలు అనుభవించి అంత ఘోరంగా హింసింపబడి మరి చనిపోయాడు కదండి శిలువ మీద, ప్రాణం పెట్టాడు కదా. కొద్ది మంది కోసమేనంటే కొద్ది మంది కోసమే. కనీసం ఆ కొద్ది మందినైనా సరే నేను రక్షించగలిగితే, ఆ కొద్ది మంది అయినా పరలోకంలోనికి రాగలిగితే నా తండ్రికి సంతోషం. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. పౌలు గారు అదే అంటున్నారు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. యూదులైనా ఒక్కసారి సిలువ వేశారండి యేసుక్రీస్తుల ప్రభువారిని. కానీ మనం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, మనం ఒక్క శరీరం అందలి అవయవాలుగా ఉంటున్నాము. మనం శరీరం అందలి అవయవాలకు ఉన్నటువంటి ఐక్యత, ఆ సఖ్యత విశ్వాసులమైనటువంటి మనలో ఉందా? ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదండి. ఒకే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. విచిత్రం ఏంటంటే మరి ఇలాంటి వారి కొరక మరి ప్రభు చనిపోయింది. ఆలోచించారు ఎప్పుడైనా మీరు? వాళ్ళు ఒక్కసారి సిలువ వేశారు కానీ మనం ప్రతిసారి తప్పు మీద తప్పు చేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రతి డిసెంబర్ 31 రాగానే ఏం చేస్తాం చెప్పండి? మారిపోతాను ప్రభువా, ఇక మీదటైనా సరే వచ్చే సంవత్సరం నేను మంచిగా బ్రతుకుతాను, చక్కగా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, నీ కోసం బ్రతుకుతాను. మళ్ళీ డిసెంబర్ 31 వస్తే మళ్ళీ అదే ప్రార్థన, మళ్ళీ వచ్చే డిసెంబర్ 31కి మళ్ళీ అదే ప్రార్థన. అయినా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు తెలుసు? అయినా ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడో తెలుసు? ఏదో ఒక రోజు ఆలోచించకపోడా, ఏదో ఒక రోజు మార్పు చెందకపోడా, మారు మనసుకు తగినటువంటి ఆ ఫలాలను ఫలింపకపోడా, ఇదిగో పరలోకానికి రాకపోడా, తనను తాను పరలోకానికి ఇదిగో అర్హుడనని నిరూపించుకున్నట్లు ఆ పాపపు బంధకాలలో నుండి విడుదల పొందుకుని నా ప్రేమ బంధకంలోనికి రాకపోడా. అదండి దేవుడి యొక్క మనస్సు. మీకు అర్థమైంది కదండి. ఇంకా మనలో చాలా మంది ఇంకా మనం ప్రాణాలతో ఉన్నామనంటే దాని అర్థం ఏదో మనం మంచోళ్ళమనో మనం గొప్పోళ్ళమనో కాదండి. మన పట్ల ప్రేమ. ఒక చక్కటి సందర్భాన్ని చెప్తాను మీకు. మీలో చాలా మందికి తెలిసింది ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. కొద్ది సంవత్సరాల కిందట అనుకుంటా అండి
బోరు బావులు ఉంటాయి కదండి. బోరు బావిలో ఏమంటే బాగా లోతుగా తవ్వబడిన ఆ బోరు బావిలోనికి ఒక పిల్లవాడు ఏమన్నా అందులో పడిపోయాడు. చిన్న పిల్లవాడు అందులో ఆడుకుంటూ పడిపోయాడు. అప్పుడు వెంటనే ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధికారులందరూ వచ్చేసారు. ఎన్నో ఎక్విప్‌మెంట్స్ తీసుకొచ్చేసారు. ఎలాగైనా సరే ఆ పిల్లవాడిని బయటికి తీసుకురావాలని వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకే డౌట్ వచ్చేసింది. పిల్లవాడు పడిపోయి చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మనం ప్రయత్నించి తీసినా వాడు ప్రాణాలతో బ్రతుకుంటాడో లేదో ఎందుకైనా మంచిది తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను మనం మానసికంగా సిద్ధపరచాలి. ఎందుకంటే ఒకవేళ మనం తీసే టయానికి ఆ బూరు బావిలో నుంచి ఆ పిల్లవాడిని బయటికి తీసే టయానికి వాడు ఒకవేళ ప్రాణాలతో లేడనుకోండి. అప్పుడు ఈ తల్లిదండ్రులను ఓదార్చడం మన వల్ల అవ్వదు అని ముందుగా వాళ్ళని మానసికంగా సిద్ధపరిచేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ప్రభుత్వ అధికారుల్లో ఒక ఆయన ఆ బిడ్డ పడిపోయినటువంటి ఆ బిడ్డ తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఈ బిడ్డ పడిపోయటానికి మీరేం చేస్తున్నారు? ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు. అయ్యా నేను పలానా ప్రాంతానికి చెందినోడిని. ఇక్కడ ఇదిగో కూలికి వచ్చాను. నాకు 3 బిడ్డలున్నారు. ఇప్పుడు పడిపోయినోడు మూడోవాడు. ఇదిగో వాడు ఆడుకుంటూ పడిపోయాడు. ఆ టైంలో మేము ఇక్కడ పని చేసుకుంటున్నాము అని ఇయన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈలోగా వెంటనే ఆ ప్రభుత్వ ఉద్యోగి అయ్యా చూస్తున్నావు కదా! ఎంత ప్రయాస పడుతున్నామో మీ బిడ్డని ఎలాగైనా బయటికి తీసుకురావాలని. ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. అయితే తీసుకొచ్చే నాటికి మరి అక్కడ గాలాడి ఎలా ఉంటాడో ఏంటో అని ఆ మాట అన్న తక్షణమే వెంటనే ఆ తండ్రి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా మీ ప్రయత్నం ఏదో మీరు చేయండి. వాడికి ఏం కాదు. వాడు బానే ఉంటాడు. దయచేసి వాడికి ఏదో అవుతదని అనొద్దు. మీరు అనొద్దు. నాకు 3 బిడ్డలు, 2 బిడ్డలు ఇక్కడ నా దగ్గర ఉన్నారు. అయినా సరే నాకు ఆ మూడో వాడు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. మీ ప్రయత్నం ఏదో మీరు చేయండి. భూమి మీద ఒక తండ్రిగా రక్తబంధం, పేగుబంధం ఆఫ్టర్ ఆల్ 60, 70 సంవత్సరాలు చచ్చిపోతే అన్ని బంధాలు తెగిపోతాయి ఇక్కడ భౌతికంగా. మరి అలాంటిది మనలో ఉన్నటువంటి ఆత్మ అది ఆయనలోని భాగం కదండి అది. శాశ్వతమైనటువంటి బంధం కలిగి ఉన్నాం కదా మనము ఆయన. మరి అలాంటిది ఆత్మబంధం ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధం అది శాశ్వతమైనది. ఇది చావు పుట్టుకలు లేనటువంటి ఈ ఆత్మ ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆయనలోని భాగమే కదండి ఇది. నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. అందుకనే ఆయన భాగం ఆయనకి దక్కాలి. అదే ఆయన బాధ. మీకు అర్థమవుతుందో లేదో. 100 రూపాయలుండి అందులో ₹1 పోయింది అనుకోండి. 99 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, పోతే పోయిందిలో ₹1. ఇది మనం మనుషులుగా మన ఆలోచనలు ఇలా ఉంటాయి. కానీ దేవుడు ఐ వాంట్ 100%. ఐ వాంట్ 100%. నా భాగం నాకు దక్కాలి. నా స్వాస్యం నా దగ్గరికి రావాలి. అది దేవుని మనస్సు. అందులో ప్రయత్నంలో భాగంగానే ఆయన యేసుక్రీస్తుల ప్రభువారిని సైతం బలివ్వటానికి ఇష్టపడ్డాడు. కనీసం కొందరొచ్చినా నాకు సంతోషం. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. కాబట్టి ఈ ప్రసంగాలు కానివ్వండి, ఈ ప్రయాస కానివ్వండి, వేల ఖర్చుతో ఈ సభలు కానివ్వండి, ఇవన్నీ దేనికి? కొందరినైనా రక్షించడానికండి. అగ్నిలో నుండి లాగినట్టుగా కనీసం కొందరినైనా మనం కాపాడినట్లయితే ఆ కొందరిని బట్టి అయినా సరే దేవునికి కొంతవరకైనా సరే సంతోషం, నెమ్మది. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు వచ్చిందని నేను ఓకే అనుకుంటున్నాను. బ్రదర్. అదే బ్రదర్, మేము మామూలుగా డాడీ గారి మాటలు విని 2011 నుండి ప్రతి సెకండ్ సాటర్డే ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి ఒక 40-50 మందికి భోజనాలు ఒక సహోదరిని నేను తోడు తీసుకొని భోజనాలు అందరికి చేసి పెడుతూ ఒక్కొక్క సేవకుని పిలిపించి అలా అందరితో ఎన్ని సబ్జెక్టులు చెప్పించుంటామో బ్రదర్ మేమంతా చేస్తే కనీసం ఈ ఊరి వాళ్ళు కూడా కొంతమంది అన్నా రక్షణ లేనికి రాని పరిస్థితులు వచ్చినాయి బ్రదర్. అట్లా అది అన్నమాట నా బాధ. మళ్ళీ ఇయర్ మళ్ళీ పెద్ద మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఒక 50,000 అట్లా ఇయర్ ఖర్చు పెట్టి చేసేవాళ్ళము. ఒక్కరి సహాయం లేకుండా మనం ఒక మా ఫ్యామిలీ మాత్రమే మంచి తల్లి. అలా చేసినాం బ్రదర్. అలా చేసినా కూడా ఇప్పటికీ పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దైవ భక్తిలో సత్యంగా నడుచుకునే బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని ఇక్కడ మా పక్కన కనిపించలేదు బ్రదర్. అది నా బాధ. అగ్నిలో నుండి లాగమన్నారు కానీ అలా ఎంత ప్రయత్నం. ఇప్పుడు నేను సపోజ్ ఉదాహరణగా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు 10 మందికి 12 మందికి నేను ఇప్పుడు లింక్ పంపించాను. ఈ మెసేజ్ వినండి మంచిగా ఉంది అని చెప్పేసి. కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా జాయిన్ అవ్వలేని పరిస్థితి. ఇది అన్నమాట. ఇది బ్రదర్ బాధ. అదేనమ్మా. మీకే ఇంత బాధ ఉంటే మరి దేవుడికి ఇంకెంత బాధ ఉంటది తల్లి. అయినా సరే ఏంటనంటేనమ్మా, ఆయనే మన మార్పు కొరకు ఏం చేస్తున్నాడనంటే అవకాశాలు ఇస్తున్నాడు. గనుక చివరి వరకు ఆయన ఏంటనంటే అవకాశాలు ఇచ్చి చివరాఖరికి ఇక మారనటువంటి పరిస్థితుల్లో ఆయనే ఏం చేస్తున్నాడంటే ఇంక ఎంతో బాధతో భ్రష్ట మనసుకు అప్పగించేస్తున్నాడు ఆయనే. ఆయన వహించుచున్న దీర్ఘశాంతంతో పోల్చుకుంటే ఈ రోజు మనం కలిగి ఉన్నటువంటి ఓపిక, ఈ రోజు మనం ఆత్మల రక్షణార్థమై పడుతున్నటువంటి ప్రయాస ఇది చాలా తక్కువ అనిపిస్తా ఉంటది ఖాళీగా ఉన్నాం. అవును బ్రదర్. కరెక్టే కానీ అది తండ్రి మనస్సు, ఇది మన మానవుల మనస్సు.
కాబట్టి ఆ విధంగా మెసేజ్ విన్నప్పుడు మరి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మారని పరిస్థితులు అంటే మరి ఎట్లా వాళ్ళకు వాక్యం వినిపించాలనా, వాళ్ళ కోసం ప్రయాసపడాలనా లేదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనా లేదా అన్న ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత కూడా అది డౌట్ కూడా అట్లా ఉంది బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను అనుకుంటున్నాను అంతేగాని తల్లి నేను ఇప్పుడు కాకపోతే చెప్పిన ఈ ఈ నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే తల్లి, కొంతమంది మీకు తెలిసిపోతది డైరెక్ట్ గా. కొంతమంది ఏంటనంటే మాకు చెప్పొద్దని అంటారు డైరెక్ట్ గా. మీరు ఎంత మీరు చెప్పడానికి ట్రై చేసినా మాకు చెప్పొద్దని అంటారు డైరెక్ట్ గా. మీరు ఎంత చెప్తున్నా సరే వాళ్ళలో ఏంటనంటే ఆ మార్పు స్వభావం అనేది కనపడదు మీకు. వాక్యం పట్ల నిర్లక్ష్యం, అన్నిటికంటే మించి ఏంటనంటే వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు డైరెక్ట్ గా. అప్పుడు ప్రభువు ఏమని అంటున్నాడంటే అసలు అలాంటి వాళ్ళకి మీరు విడిచిపెట్టి కనీసం ఏంటనంటే మీరు చెప్పితే మారటానికి అవకాశం ఉందని ఎవరికైతే దాని యందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే దాని యందు ఆసక్తి కనపరుస్తారో కనీసం వాళ్ళకి చెప్పండి. మీ ప్రయాస ఏదో వాళ్ళ విషయమే పడమంటున్నాడు ఆయన. కనీసం వాళ్ళలో ఒకళ్ళిద్దరు మారినా సరే సంతోషం. అలాగే రెండోది ఏంటంటే తల్లి, నీ ఆహారాన్ని నీళ్ల మీద వెయ్యి. అది చాలా దినములైన తర్వాత కనపడుతది అంటాడు ప్రసంగి గ్రంథంలో. ఆ వాక్య భావం ఏంటనంటే, మనం వాక్యం చెప్పిన వెంటనే మారేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎలా అనుకుంటామనంటే, చెప్పిన కొద్ది దినాలకే వాళ్ళలో మార్పొచ్చేయాలి, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి రావాలి, లేదా భక్తిలో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది వెంటనే వాళ్ళలో కనిపించాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనిషిగా మన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్‌గా జరిగిపోవాలని అనుకుంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఎంతో టైం పడతది. ఎందుకనంటే మీరు ఒక చక్కటి వాక్యం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఐ థింక్ ప్రసంగి గ్రంథంలోనే ఉంటదండి. నీ ఆహారాన్ని నీళ్ల మీదే వెయ్యి. 11వ అధ్యాయం 1 వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యుము. చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అంటున్నాడు. చాలా దినములైన తర్వాత. చాలా దినములైన తర్వాత అంటే ఇక్కడ ఆహారం అంటే ఏదో కాదండి. దేవుని వాక్యం. నీళ్ళంటే ఎవరో కాదండి. జనములను జలంతో పోలుస్తాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక మాట ఉంటది. 17వ అధ్యాయం తల్లి. 17వ అధ్యాయం 15 వచనం చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15 వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అన్నాడు. అర్థమైంది కదా తల్లి? నీ ఆహారాన్ని నీళ్ల మీద వెయ్యుము. అంటే తినే ఆహారాన్ని డైరెక్ట్ గా ఎళ్లి నీళ్ల మీద ఏసేయమని అంటలేదు అక్కడ ఆయన. ఆహారం అనగా జీవాహారం వాక్యం. దాన్ని నువ్వు జన సమూహముల మీద, ప్రజల మీద వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటున్నాడు ఆయన? చాలా దినములైన తర్వాత అది కనిపించును అని అంటున్నాడు. అంటే మార్పు అనేది వెంటనే రాకపోయినా కనీసం ఎవరిలో ఒకరిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు ఏంటనంటే ఆ మార్పు అనేది చాలా దినములైన తర్వాత మనకు కనిపిస్తదట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నిరాశ చెందడానికి మనం వీల్లేదు. దేవుడే ఓర్పు కలిగి ఆయనే ఏం చేస్తున్నాడు, మార్పు కొరకు ఎదురు చూస్తూ అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం మనుషులుగా మన వంతు ప్రయత్నం మనం ఏం చేస్తూ ఉండాలి? సత్క్రియల యందు ఆసక్తి కలిగి వాటిని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు కదా! మీరు ఇందాకడ చెప్పారు తల్లి. మీరు ఎంతో మందికి ఏంటనంటే వాక్యాన్ని అందించారు. ఎంతగానో ప్రయాసపడ్డారు అంటున్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దానికి మీకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ప్రతిఫలం మీ జీతం మీకుంటుంది. అయితే మీరు వాక్యం చెప్పించిన తర్వాత కూడా, సత్యవాక్యం అందిన తర్వాత కూడా మారేటటువంటి వారు బహు కొద్ది మందే ఉంటారు. మరి మారనటువంటి వారికి తగినటువంటి ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఓకే కొన్ని కొన్ని బ్రదర్. ఓకే సార్లు బ్రదర్. థాంక్ యూ. వెంటనే కనబడతది మార్పనేది కొంతమందిలో. కొంతమందిలో చాలా టైం. ఇప్పుడు నేనున్నానండి. ఈ స్థితికి వచ్చి మీకు ఆధ్యాత్మికంగా బలపడి మీకు ఈ మాటలు చెప్పడానికి దాదాపు నాకే ఒక 10, 15 ఏళ్ళు పట్టింది టైం. ప్రారంభంలో 2009, 10, 11 ఆ టైంలో నేను ఆధ్యాత్మికంగా అంత బలవంతుడిని కాదండి. ఏదో అవసరాల కొద్దీ దేవుడిని వెంబడించేటటువంటి వాడిగానే ఉండేవాడిని నేను. తర్వాత ఏంటనంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటనంటే ఈ భౌతికపరమైనటువంటి వాటి కొరకు కాదు ప్రభు. నిత్య జీవం కొరకే ప్రభు. పరలోకం కొరకే ఆయన. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పరలోకం మన కొరకు ఉండగా దానికంటే మించిందేంటి లోకంలో? అసలు దేవుని కంటే మించిందేంటి? అసలు దేవుడితో ఉండటం కంటే భాగ్యం ఏంటి? అసలు మన టార్గెట్ అదై ఉండాలి గదా! భక్తుల టార్గెట్ అదై ఉన్నప్పుడు, భక్తుల ఆశ ఆయనైనప్పుడు, మనమేంటి చిన్న చిన్న వాటికి ఆశపడుతున్నాం? మారాలని నన్ను నేను మార్చుకొని బలపడటానికి నాకే దాదాపు ఒక 10 ఏళ్ళు దగ్గర ఇంచుమించు టైం పట్టేసింది. అనేక విషయాల్లో నన్ను నేను అలాగా ఈ రోజు మనం విత్తినటువంటి వాక్యం విత్తనంగా అది ఫలించటానికి కొంతమంది విషయాల్లో టైం పట్టొచ్చు. బట్ అనేకుల విషయాల్లో ఏమవుతుందయ్యానంటే నేను చెప్పాను కదండి, అది వృధా అయిపోతదని. ఎందుకంటే దాని యందు వాళ్ళకి సంతోషం ఉండదు. యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పారు కదా, విత్తువాడు ఉపమానంలో త్రోవ పక్క పడేవి కొన్ని ఉంటాయి, రాతి నేల మీద పడేవి కొన్ని ఉంటాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడిపోతాయి. ఐహిక పరమైనటువంటి విచారాలు. కానీ కొన్ని మాత్రం ఫలవంతమైనటువంటి లేదా సారవంతమైనటువంటి నేల మీద పడి
అందులో 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించేటటువంటి వారు. కాబట్టి నిరాశ చెందకండి తల్లి. మీ ప్రయత్నం ప్రభు కొరకు కొంతమందినైనా రక్షించాలనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించండి. అలాగే, అలాగే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు అందుకే తప్పకుండా. బ్రదర్ చిన్న పిల్లలను పట్టుకున్నాను. చిన్న పిల్లలకు వాళ్ళకు చిన్నప్పటి నుండి వాళ్ళ పిల్లల్నే తీసుకొస్తున్నాను. ఆ తల్లిదండ్రుల పిల్లల్నే మార్గంలోకి తీసుకొని రావాలని వాళ్ళకే వాక్యాలు నేర్పిస్తూ ఆ విధంగా ట్రై చేస్తున్నాను బ్రదర్. చాలా సంతోషం తల్లి. చాలా సంతోషం. వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంత సమయం తీసుకొని నా కోసం మీరు హెచ్చించినందుకు, వివరంగా తెలియజేసినందుకు మీకు అదే ఒక బాధగా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక బాధ కలిగింది బ్రదర్ ఆ విషయంలో మాత్రము. అయితే దేవుడు ఊరికే మాత్రం కాదు తల్లి. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన ఎడల ఏ విధంగా కలిగి అంటే ఇంకా ఇట్లా చూసుకుంటే మరి మనం ఇన్ని రోజులు ఇన్ని ఏండ్లు కష్టపడిందంతా వృధానేనా అనిపించింది అనమాట. వృధా కాదు తల్లి. నేను అదే చెప్తున్నాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మీకుండే ప్రతిఫలం అదే మీకుంటుంది. బ్రదర్. ఆ అయితే ఆశ మీకు ఒకటే బ్రదర్. తెలియకుండా మీకు తెలియకపోవచ్చేమోనమ్మా. బట్ మీరు ఎవరు మార్పు కొరకైతే ప్రయాసపడ్డారో వాళ్ళలో అందరూ కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఎక్కడో దిక్కున ఏంటనంటే కొంతవరకు ఆధ్యాత్మికంగా బలపడి ఏమో ప్రభు కొరకు ఈ రోజు పరిచర్యను చేస్తూ ఉండొచ్చేమో. వాళ్ళు మీ కంటికి కనిపించకపోవచ్చు యాక్చువల్‌గా. లేదా భవిష్యత్తులో ఎప్పుడుకో కనిపించొచ్చు మీకు కొంతకాలం అయిన తర్వాత. మీకు అర్థమవుతుందో లేదో. కొంతమంది చెట్టు ఇప్పుడు ఏస్తారండి. ఏవండీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలాలున్నాయి గదా! దాన్ని నాటినోడు ఏవండీ ఎప్పుడో కాలం చేసి ఉండొచ్చు. మీ పాయింట్ అర్థమవుతుందో లేదో. కానీ విచిత్రం ఏంటనంటే దాని ఫలాలను ఇప్పుడు తింటున్నాం మనం. అలాగా ఇప్పుడు మనం వాక్యం చెప్పి వాళ్ళు ఏవండీ మనకి మారి ఏవండీ ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారిగా మనకి కనిపించకపోవచ్చు. బట్ భవిష్యత్తులో ఏదో ఒక టైంలో ఏవండీ వాళ్ళు మారి ఏమో ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించొచ్చు. కనీసం ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా సరే. అందుకని పౌలు గారు ఒక మాట అంటారు. మీరు బ్రతికారా క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థం కానట్టే అని అంటాడు. మేము బ్రతుకున్నట్టే క్రీస్తులో అని అంటాడు. ఒక మాటలో చెప్పాలి. గనుక ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. అయినంత వరకు ఏంటనంటే కొందరినైనా రక్షించడానికి మన వంతు ప్రయత్నం మనం దేవుని కొరకు చేసుకుంటూ వెళ్ళాలి. పిలువబడిన వాళ్ళు అనేకులు. కానీ రక్షింపబడేటటువంటి వారు కొద్దిమందే. అది ప్రభు ఎప్పుడో చెప్పేశాడు. మరి ఆ కొద్దిమంది కోసమేనా నాయన ఇంత ప్రయాస అంటే మరి వాళ్ళ కొరకే ఇంత ప్రయాస. ఒక్కోసారి మా సార్ కూడా ఎందుకు వాళ్ళని అంత బలవంతం చేసి వాక్యాలు నేర్పిస్తావు, ఫోన్ చేసి పిలిపిస్తావు అని 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 అరిచేవాడు బ్రదర్. లేదమ్మా. అది ఏంటనంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం. ఆత్మల రక్షణార్థమై మనలో ఏంటనంటే ఆ మంట లేదా ఆ భారం అది ఆయన కలిగించేదే. మరి అలా అనుకుంటే ఇవాళ రోజు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాం. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాం. ఓ 40 మంది, 50 మంది ఉంటారు. అందరూ విన్నట్టుగానే ఉంటారు. బాగా చెప్పారనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అక్కడ ఒకటే ప్రార్థన చేసొస్తాను. రిటర్న్ వచ్చిన తర్వాత ఒకటే ప్రభువా ఇంతమందికి చెప్పాను బాగుందని అన్నారు. అయితే ఆ విని ఆ వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళు మరి ఎంతమంది ఉంటారో. కొద్దిమందే ఉండొచ్చేమో. అయినా సరే వాళ్ళ విషయమయ్యే నేను మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. కనీసం వాళ్ళైనా సరే బలపడాలి. వాళ్ళైనా స్థిరపడాలి. తక్కిన వారి విషయం మళ్ళీ మీ చిత్తానికి అప్పగిస్తున్నాను నాయన అని అదే దేవుని సన్నిధిలో కొన్ని సార్లు ఏంటంటే ప్రార్థిస్తూ ఉంటాను. అదే బ్రదర్, ఒక పెద్దాయన టెంక టెంక భూమిలో నాటుతుంటే వేరే వాళ్ళందరూ ఎగతాళి చేశారంట. మీరు బ్రతికి ఇది కాసేంత వరకు బ్రతుకుతారనే ఇది నాటుతున్నారంటే, మా పిల్లలైనా తింటారు కదా, అందుకు నాడుతున్నాను అవునమ్మా. అని అన్నారంట. ఆ నేను అదే విషయం ఇప్పుడు చెప్తున్నాను. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది బ్రదర్. అవును తల్లి. అవును. 100% అమ్మా. నేను అదే చెప్పింది యాక్చువల్‌గా. ఈ రోజు మనం చూడలేకపోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. కొంతమంది పిల్లల్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాననంటే, దేవుని కోసం వాళ్ళకి దేవుడి మాటలు చెప్పిస్తున్నానని చెప్పి అన్నారు. ఈ పిల్లలలో ఎవరు రేపు దేవుడి కొరకు నిలబడగలుగుతారు అది మీకు తెలీదు. ఇప్పుడు అందరూ దేవుడి కొరకు నిలబడతారనేటటువంటి ఆ ఉద్దేశంతోనే మీరు నేర్పుతూ ఉంటారు వాక్యాన్ని యాక్చువల్‌గా. బట్ వాళ్ళలో ఎవరో ఒకళ్ళుంటారు. సత్యానికి నిలబడినటువంటి వాళ్ళు. యథార్థవంతులై దేవుని కొరకు నూరంతలుగా ఫలించేటటువంటి వారు ఎవడో ఒకడుంటాడు. ఆ ఒకడి కోసమే మీరు పడుతున్న ప్రయాసం. కాబట్టి పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందరికి మరోసారి ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు.